కొన్ని వాక్యాల్లో ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు వారు అంటారు, ధనవంతుడు పరలోక రాజ్యానికి ప్రవేశించలేడు, సూది బెర్జంలో ఒంటైనా కానీ దూరుకుని వెళ్ళిపోద్ది. అంటే సూది బెర్జంలో సూది ఎంత ఉంటుంది, మన కన్నే ఆ దారం కన్ను బాగా చిన్నగా చేసి ఆ దారం అందులో జాగ్రత్తగా ఎక్కిస్తారు, అందులోంచి ఒంటి దూరం వెళ్ళిపోద్దట. ఒంటైనా దూరం వెళ్ళిపోద్దేమో కానీ పరలోక రాజ్యంలోకి ధనవంతుడు ప్రవేశించలేడు, నాట్ అలౌడ్. చూడండి అబ్రహాం దగ్గర ఏమేమి ఉన్నాయి, ఆదికాండము 13:2. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి, అబ్రహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఎలా ఉన్నాడంటే అబ్రహాం గారు బహుధనవంతుడై ఉండలేదా? బహుధనము 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 బహుధనం ఎంత ఉంటుందా, ఎంత ఉంటుందా? ఇప్పుడు అబ్రహాం ఎలా ఉన్నాడు? బహుధనవంతుడంట. ఎంతమంది అబ్రహాం గారు నరకంలో ఉన్నారని చెప్పంటారు? అబ్రహాం నరకంలో ఉన్నాడా, పరలోక రాజ్యంలో ఉన్నాడా? ఎంతమంది పరలోక రాజ్యం అంటారు? మరి ఇప్పుడు అబ్రహాం గారు బహుధనవంతుడై ఉన్నాడు. మరి అబ్రహాం వెళ్ళాడా, వెళ్ళలేదా? ఎలాగ వెళ్ళాడంటో? హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారు, ఇదిగో ఈ లోకంలో నువ్వు ధనవంతులు అయితే కనుక నువ్వు పరలోక రాజ్యం నాట్ అలౌడ్, కనుక నువ్వు పేదవాడిగానే ఉండాలి, పేదవాడిగా చచ్చిపోవాలి, పేదవాడిగా వెళ్ళిపో అని చెప్పి అంటారు. కానీ సేవకుడు మాత్రం అలాగ ఉండడు. ఆ చెప్పేవాడు సేవకుడు మాత్రం ఎంత మాత్రంగా అలాగ ఉండడు. వాళ్ళ పిల్లలు మాత్రం ఎంత మాత్రం అలాగ ఉండరు. ఆ పిల్లలు మంచిగా అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఎక్కడ చదువుకుంటూ ఉంటారు. వీళ్ళ పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటారు. అవునా కాదా? ఎందుకంటే కరెక్ట్గా చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నారంటే, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడే నీకు ఇచ్చిన తర్వాత, అవునా, దేవుడే నీకు ఇస్తున్నాడు, దేవుడి ద్వారా నువ్వు పొందుకోవాలి. కానీ ధనమే దేవుడు అని ధనము కొరకు పరిగెడితే కనుక అది నేను నరకం తీసుకుపోద్ది. ధనము తర్వాత మొదట నీ యజమానుడు దేవుడై ఉండును గాక. ఆమేన్. దేవుడినే సమస్తమును దేవుడే నాకు ఇచ్చేవాడు, సమస్తము నాకు అనుగ్రహించేవాడు దేవుడే. తర్వాత ధనము తర్వాత దేవుడే నీకు ఇస్తాడు, దేవుడే నాకు కావాలని దేవుడు చెప్పినట్టుగా దేవుడి కోసం నువ్వు పరిగెట్టినట్లయితే ఆయనకి ఎంతైతే అవసరమో ఆయనకు నిబంధన ఉంది. ఏంటంటే నిబంధన అంట, భాగ్యము సంపాదించడానికి ఆయన నీకు సామర్థ్యము అనుగ్రహిస్తున్నాడు. నీ నిమిత్తము ఆయన దరిద్రుడై ఉన్నాడు, నీవు ధనవంతుడు కావాలని, ఐశ్వర్యవంతుడు అవ్వాలని. ఆమేన్, హల్లెలూయా. కనుక నువ్వేం చేయాలి? నా యేసయ్య నీ బట్టియే నేను ఆశీర్వదించబడుదును గాక, నీ నిబంధన బట్టియే నేను విస్తరించుదును గాక, నీ నిబంధన బట్టియే నేను ఆశీర్వదించబడి ఇదిగో అనేకులకి ఆశీర్వాదం చూపించేవాడిగా నేను మారుదును గాక అని దేవుని చేత నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో, దేవుడి చేత ఆశీర్వదించబడిన ప్రతి ఒక్కడు కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఆమేన్, హల్లెలూయా.